36 years, 3.5 దశాబ్దాలు చిన్న విషయం కాదు. సినిమా ఎంతో మారిపోయింది. ఫిల్మ్ మేకింగ్ ఊహకి అందనంత ఎత్తికి ఎదిగిపోయింది. కానీ శివ మాత్రం అప్పటి నుంచి రూల్ చేస్తూనే ఉంది. శివ అనే సినిమా రూల్ చేస్తుంది అంటే ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కూడా రూల్ చేస్తున్నట్టే. హాలీవుడ్ అనగానే గాడ్ ఫాదర్ గుర్తొచ్చినట్టు టాలీవుడ్కు శివ మారు పేరుగా మారిపోయింది. ఇది ఎవరు మార్చలేని నిజం. తెలుగు సినిమా సెలబ్రేషన్ శివ, తెలుగు సినిమా డెఫినేషన్ శివ. మొత్తంగా మేకర్స్కు మేకింగ్ గ్రామర్ను మార్చేసింది, నేర్పింది కూడా శివ. సో ఇంతలా చెప్తున్నాం ఎందుకు అంటే, ఒక హాలీవుడ్ సినిమానో లేకపోతే ఒక ఇప్పట్లో ఈ రోజుల్లో మాట్లాడాలంటే ఓ బ్లాక్ బస్టర్ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో అంతకి ఏమాత్రం తగ్గకుండా మొత్తం యావత్ ఇండస్ట్రీ కూడా స్పందిస్తోంది, మాట్లాడుతోంది. ఎవరి గురించి? నన్ అదర్ దెన్ శివ అండ్ ఆర్జీవి. హీస్ విత్ అస్. సార్, చాలా ఏన్షియంట్గా ఫీల్ అయ్యారు ఇంట్రడక్షన్తో. ప్రాచీన ఏముంటుందని ఆది మానవుల టైంలో. ఎస్ సార్, ఎస్ సార్. 36 ఏళ్ళు మరి చిన్న విషయం కాదు. బట్ ఈరోజు ఇండస్ట్రీ అంతా అంటే ఒక చిన్న దాని నోషన్ అనకూడదు, మిస్కన్సెప్షన్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటారు, ఆయన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఇలాంటివన్నీ పటాపంచలు చేస్తూ రైట్ వీళ్ళు మాట్లాడతారా ఈ సినిమా గురించి అనుకున్న వాళ్ళు కూడా ముందుకొచ్చి కీర్తింపబడుతున్నా మళ్ళీ ఏన్షియంట్ లాంగ్వేజ్ శివని చూస్తే ఎప్పుడూ లేని ఒక గర్వంతో కూడిన సంతోషంతో కూడిన ఒక ఫేస్ మీలో కూడా కనపడుతుంది. యా, See, to be very honest అండి, గర్వం ఐ డోంట్ నో ఇస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు సి ద పాయింట్, నేను చాలాసార్లు వాడిన మాట ఏంటంటే, హిట్ సినిమాలన్నీ యాక్సిడెంట్, ఫ్లాప్ సినిమాలన్నీ ఇంటెంట్. అది ఎందుకు చెప్తానంటే, హిట్ సినిమా తీయటం తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాం? సింపుల్ లాజిక్ అది, యూనో. సో నాకు వెన్ ఐ సా ఇట్ ఆఫ్టర్, అంటే ఆఫ్ కోర్స్ ఈ మధ్యన చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అంటే ఇప్పుడు ఐ వాజ్ 26 ఆర్ సంథింగ్ శివ తీసినప్పుడు. 26లో నాకు ఫ్రెష్గా వచ్చిన ఇంప్రెషన్, అంటే ఆ టైంలో నేను చదివిన బుక్స్ కానీ నేను చూసిన ఇన్సిడెంట్లు లేకపోతే 1-2 సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, ఆ ఇంపాక్ట్ నేను ఫీల్ అయినప్పుడు తెలుగులో ఎందుకు తీయకూడదు అంటే, ఇప్పుడు ఆ టైంలో మీకు ముద్దుల మావయ్య ఇలాంటి సినిమాలు సినిమాలు ఆ టైంలో రియలిస్టిక్గా సినిమా తీయటం అనేది అసలు ఎవరికి దే కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు ఇక్కడ జనాలు చూడాలా తీస్తే అని అనేవారు. మనకు తీయకపోతే అది తెలుస్తుంది, చూస్తారు లేదు అనేది నా పాయింట్. అంతే కదా, మీరు జోస్యం చెప్తున్నారు వాళ్ళు చూడరని, వాళ్ళు అది. సో బేసిక్గా ఐ ఫీల్, అంటే నేను ఫాలో అయిన ఒకే ఒక్క లైన్ ఏంటంటే, నాకు నచ్చిన సినిమా ఇప్పుడు అదే అంటాను, నా ఫ్లాపులకి అదే అంటాను, హిట్స్ కూడా అదే అంటాను. నాకు ఇలా ఉంటే నచ్చుతుంది, యాక్షన్ ఇలా ఉండాలి, హీరోయిజం ఇలా ఉండాలి, డైలాగ్ ఇలా ఉండాలి అని నాకేమనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా ఫ్లాప్లు అవుతున్నాయి కాబట్టి ఆడియన్స్ కోసం తీయడంట. అప్పుడు తీయలేదు, శివ కూడా ఆడియన్స్ కోసం నేను తీయలేదు, నా కోసమే తీసుకున్నది. అండ్ దట్ ఈజ్ అందరిలాగా, అంటే అప్పుడు ఆడియన్స్ కోసం తీయాలి అంటే ఏదో హిట్ సినిమా పట్టుకుని దాన్ని కాపీ కొట్టాలి, ఆ స్టైల్, టోన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ అదే చేస్తారు. అప్పుడు 99% అదే చేస్తూ ఉంటే అది ఇంకా పెద్ద రిస్క్ కదా, మీరు కొత్తగా తీయడం. మా అయితే సినిమా బాగుండకపోతే సినిమా పోతే పోతుంది, దానివల్ల ఏం జరగదు. ఫర్ మీ ఇట్స్ మై కెరియర్ ఈజ్ బ్యాంకింగ్. స్టార్టింగ్ పాయింట్, మై లైఫ్ అంతా కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ నేను కన్విన్స్ అవ్వాలి. కానీ మీరు కన్విన్స్ అయిన తర్వాత ఎవరితో ఉన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి మైండ్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. కొత్తగా తీస్తానని చెప్తే బాగానే ఉంటుంది, కానీ వినటానికి కొత్తగా ఇలా తీస్తే చూస్తారా లేదా అని వాళ్ళకున్న ఆబ్లిగేషన్, వాళ్ళకున్న డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్స్ థింగ్. సో ఎక్స్పెరిమెంట్ చేయటం ఒకళ్ళ మీద అనేది ఆబ్వియస్లీ భయపడతారు, అది యూ షుడ్ అండర్స్టాండ్. అప్పుడు ఆ కన్విన్స్ చేయటానికి మీరు ఎక్స్ప్రెషన్కి కమ్యూనికేషన్కి ఉన్న తేడా. ఎక్స్ప్రెషన్ అంటే మీరు చెప్తున్నారు, కమ్యూనికేట్ అంటే మీకు అర్థమయ్యేలాగా, మీకు ఇంప్రెస్ అయ్యేలాగా చెప్పగలగాలి. దానికి వేరే వేరే ట్రిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను సురేందర్ గారి ఆఫీస్ బయట 3 గంటలు వెయిట్ చేశాను. ఆయన వచ్చేసి నన్ను కార్యకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, అది ఆ రోజు నేను 3 గంటలు వెయిట్ చేశాను, నన్ను చూడకుండా వెళ్ళిపోయారని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక సాడ్ మ్యూజిక్, సోలో వయలిన్ వేసి చెప్పచ్చు కదా. అది
నేనేం చేశాను, సురేంద్ర గారికి 100 పనులు ఉంటాయి, నేను ప్రయారిటీ ఎట్లా అవుతాను అన్న. నేను వర్త్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది, కానీ నాకు బ్రేక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఎందుకు ఉంది లేదు. అప్పుడు నేనేం చేశాను, ఆయన పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, ఎవరో క్యాషియరు లేకపోతే ఎవరో బాయ్ ఇలాంటి వాళ్ళు చేసి, ఆయన టేస్ట్ ఏంటి, ఆయన ఎక్కువ ఏం మాడతారు, ఇలాంటివి అన్నీ తెలుసుకుని ఒక స్ట్రాటజీ చేశారు. ఆయనకి 3 years కంపెనీ అనే టీవీ సిరీస్ చాలా ఇష్టం అని చెప్పారు నాకు. అప్పుడు నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు, డిడ్ యూ సీ 3 years కంపెనీ అన్న, యూ లైక్ ఇట్ టక్ అని క్లోజ్ అయిపోయారు. ఎందుకంటే మీకు సెన్సిబిలిటీస్ అనేది మర్చినప్పుడు గౌక్కున్న బాండింగ్ వచ్చేస్తుంది. నేను 3 years కంపెనీ చూడలేదు. కానీ దాని మూలాన మీకు ఏం వస్తుంది, యాక్సెస్ వస్తుంది. దిస్ ఈస్ అ ఫైన్ లైన్ బిట్వీన్ ఆర్ట్, a ఫార్మ్ ఆఫ్ పిక్చర్, ఓ సినిమాని ఆర్ట్ ఫామ్లో చూపిస్తే ఎలాగా, దాన్ని కమర్షియల్లోకి మార్చి చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం చూసి. రైట్ సార్, అది మీరు చేసి చూపించారు. దట్ వాజ్ ఇట్ ఇంటెన్షనల్ ఆర్ జస్ట్ డిడ్ ఇట్ బికాజ్ మీరు చెప్పండి, అంటే అప్పుడు మీకు తెలుసా ఇలా వస్తుంది అవుట్పుట్ అనేది? గాడ్ ఫాదర్ తీసిన విధానం, దాని ఉన్న రియలిజం అనేది వరల్డ్ అంతా షాక్ అయిపోయారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అండి, మాఫియా అనే పేరు ఏం లేదు, ఇప్పుడు ఎవరు అండర్ వరల్డ్ అంటే తెలియదు ఆ టైంలో. అలా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే నేను కొన్ని సినిమాలు, ఇప్పుడు అర్ధ సత్య, గోవింద్ నిలాని, ఓంపురి, లేకపోతే అర్జున్, రాహుల్ రవేల్, ఏ సినిమాలు అయితే నన్ను విపరీతంగా ఇంపాక్ట్ చేసినాయో అది ఎప్పుడు ఎవరు తీయలేదు. అది తీసి అప్పుడు ఓకే నేను అనుకుంటున్నా, కానీ నేను తీయగలుగుతానా అదొక పాయింట్. రెండోది ఇలా తీస్తే తెలుగులో చూస్తారా లేదా అని అదొక బ్యాచ్. అన్ని కరెక్టే కదా. ఇప్పుడు ఆడేసింది కాబట్టి నేను పెద్ద కాల్ దగ్గర వేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ నచ్చలేదు సినిమా, నచ్చలేదు కాదు, మా ఫాదర్ ఆడదన్నారు సినిమా, ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్ అన్నారు. సో అలాగా లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ డిఫరెంట్ థింగ్స్ టు సే, యూనో. కానీ ఏంటి, నేను ఐఎమ్ మేకింగ్ ఏ కెరియర్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఏ డెసిషన్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి అవసరం లేదు, బట్ సమ్వేర్ ఆల్ ఆఫ్ దెమ్ కనెక్టెడ్ టు మీ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. నాకు వెంకట్ ఒకరోజు రీసెంట్గా అన్నారు, అసలు నీకు బ్రేక్ ఇవ్వకపోతే నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఫీల్ అవడం మొదలెట్టాను ఒక స్టేజ్లో అన్నాడు. రాముకి సినిమాల గురించి తెలుసా తెలీదా నాకు తెలీదు, కానీ మనకన్నా ఎక్కువ తెలుసు అంటే అర్థం ఏంటి, మనకి తెలియదు ఆడికి, కానీ మనకన్నా కొంచెం ఎక్కువ తెలుసు. సో లెట్స్ లీవ్ ఇట్ అన్నాడు. వండర్ఫుల్ సార్, నిజంగా ఆయన ఆ మాట చెప్పడం 100%. రైట్ సార్, ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ మేము అడగకూడదని చాలాసార్లు చెప్పి కూడా అదే అడుగుతున్నప్పుడు మీరు ఒకటే సమాధానం చెప్తారు, నేను ఎప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ అయినా హిట్ తీయాలని తీస్తారు, అది ఫ్లాప్ అయిపోతుంది. అది అడగండి అని చాలాసార్లు చిరాకు కూడా పడ్డారు చాలామంది మీద. బట్ ద సేమ్ క్వశ్చన్ ఆస్ బై యాన్యువల్ డైరెక్టర్ మన వంగ, సందీప్ వంగ. ఈ యాజ్ యూ ద సేమ్ క్వశ్చన్, బట్ యూ కన్విన్సింగ్లీ టోల్డ్ హిమ్ దట్ వస్తుంది ఒక సినిమా అని. అంటే ఒకళ్ళు అడిగితే ఒకలా చెప్తారు, మిగతా వాళ్ళు అడిగితే కాదు. పాయింట్ అని మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా సరే, ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మెంటల్ స్టేట్ అట్ దట్ టైమ్. దిస్ నో సచ్ థింగ్ ఎస్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. ఇది నేను ఇప్పుడు అన్నాను కాబట్టి లైఫ్ అంతా అలా మెయింటైన్ చేయటం అనేది. నాకేదో సత్య రిలీజ్ అయింది ఒక 5-6 నెలల క్రితం, అప్పుడు సంథింగ్ చేంజ్ ఇన్ మై మైండ్. సందీప్ది దాని తర్వాత జరిగింది. ఓకే, దట్ వాజ్ కోఇన్సిడెన్స్. Can we say that now I'm talking with RGV 2.0? I am very convinced about it. Wow. Yeah. Very happy about See, it. I am not going to say నేను తీసిన అన్ని బ్లాక్ బస్టర్లు అవుతాయని చెప్పట్లేదు, బట్ ఐ వాంట్ టు మేక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ ఇన్ ఎనీ జానర్ ఐ టేక్ విచ్ ఆర్ గోయింగ్ టు రీరైట్ సినిమాటిక్ హిస్టరీ అని నేను ఒక ప్రామిస్ చేసుకున్నా. కానీ ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అని. అలాగా సో వేరే వాళ్ళు మీకు కానీ వేరే వాళ్ళు అది ఏమంటే ఆ సినిమా వచ్చినప్పుడే తెలుస్తుంది. మీరు ఒక డెస్టినేషన్ డిసైడ్ చేసుకోవాలి. నేను అంత రిచెస్ట్ పర్సన్ అయిపోవాలి, లేకపోతే ఫేమస్ అవ్వాలి, మ్యూజిషియన్ అయిపోవాలి, లేకపోతే ఇది అవ్వాలి. ఒక ఆబ్జెక్టివ్ మీరు డిసైడ్ చేసుకున్నాక మీ ఎవ్రీ థాట్, ఎవ్రీ డీడ్, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ రిలేషన్షిప్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి గేర్ టువర్డ్స్ రీచింగ్ దట్ విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అబ్జెక్టివ్. యా, శివ ఏంటి అని చెప్పి అడిగారు అనుకోండి. It is about a person who's got a tremendous self-respect and dignity. He is limited in his power as a human being, but he wants to live by his own terms, not out of arrogance, but by his principles and his sense of justice. This is the fundamental concept of Shiva's character. Right. ఇప్పుడు అది అలాంటి హీరోని నేను క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎందుకు చేయలేదు?
అంతకన్నా తక్కువ హీరోలు ఉన్నారు మిగతా అన్ని సినిమాల్లో కూడా నేను చెప్పేది. అవును. సో అది ఎందుకంటే కాన్షియస్గా లేదు కాబట్టి, కాన్షియస్గా నేను రియలైజ్ అవ్వాలి. మీరు ఊహించారా దట్ ఇంతమంది ఒకేసారి వచ్చి బయటికి, ఇంక్లూడింగ్ ఐ విల్ టేక్ ది నేమ్స్, చిరంజీవి గారు కూడా మాట్లాడారు. నేను కొంతమంది ఊహించలేదు, ఎందుకంటే ఐదర్ అవుట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ ఆర్ వాట్ ఎవర్ మా మధ్య ట్విట్టర్ ఇవన్నీ జరిగి, అది దట్ ఈస్ నాట్ టు సే దట్ ఎవర్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి ఆన్ ద ట్విట్టర్, ఐ డోంట్ డూ దట్. కానీ ద పాయింట్ ఈజ్, అది నేను కన్నా ద ఇంపాక్ట్ శివ హ్యాడ్ ఆన్ దెమ్ వెన్ దే సా. It is Ram Gopal Varma is incidental. Shiva is a film, maybe made by Ram Gopal Varma, but the point is, వాళ్ళకి యూనిట్ని చూసారు, ఆ యూనిట్ మీద మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్, సందీప్ కానీ రాజమౌళి కానీ, ఆల్ ఆఫ్ దెమ్ యూ టాక్ అబౌట్ శివ మెనీ టైమ్స్. వాళ్ళు వేరే వేరే సందర్భాల్లో మాట్లాడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనం రిలీజ్ చేస్తున్నాం 4K అండ్ డాల్బీ అట్మాస్లో అని అనేప్పటికీ, అండ్ ఆల్మోస్ట్ మీరు డాక్యుమెంటరీ పంచ్ ఆఫ్ శివ డాక్యుమెంటరీ చూస్తే you can feel that they have seen it just now, right. 35 years back. Right. ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే, వేరే ఏ సినిమా గురించి కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు అలాగా. కరెక్ట్. See, it is not like a బాహుబలి which is like a splendor, vision splendor, 100 కోట్లు పెట్టి తీసిన సినిమా. It is not small film actually. Yes. ఆ రోజున నాగార్జున సినిమాలు చేసిన బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. But it is the newness of it which created the so-called impact. రైట్. సార్, ఇప్పుడు మీరు మీ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఐడియానా ఇది, శివ రిలీజ్ చేయాలని? 25 years అప్పుడు ఎందుకు చేయలేదు అసలు? 25 years అప్పుడు వన్ బిగ్ ప్రాబ్లమ్ విత్ శివ వాజ్, ఇప్పుడు మోనో ట్రాక్లో వచ్చింది, మోనో సౌండ్లో వచ్చింది. కలర్ అంటే 4K రెస్టోరేషన్ ఏదైనా చేయొచ్చు, కానీ వీ డిడ్ంట్ నో వాట్ టు డూ విత్ ద సౌండ్. ఓకే. 10 years ago నథింగ్ లైక్ దట్. ఇంపాసిబుల్ దాన్ని చేయటం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది ఇప్పుడు ట్రాక్స్ లేవు, ఏమీ లేవు, అబ్సల్యూట్లీ కాదు. సో అది సౌండ్ లేకుండా ఎలా చేస్తామని వి డిసైడెడ్ టు లెట్ ఇట్. బట్ యూ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్? నాట్ సో మచ్. ఆ తర్వాత నేను మర్చిపోయాను దాని గురించి. మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ 50th anniversary అని ఏదో చేయాలి అంటే, వాళ్ళకున్న దాంట్లో దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ కాబట్టి, అప్పుడు నాగార్జున యాస్మి ఓకే వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ అని. అప్పుడు నేను చెప్పాను, పిక్చర్కి మనం సపరేట్ చేయలేం, బట్ విత్ ద AI టెక్నాలజీ which is available today, we have a chance of recreating the sound and also the music with అని చెప్పి, that will be a new experience. మామూలుగా ఇప్పుడు జనరేషన్ కానీ అప్పుడు ఎప్పుడో చూసిన వాళ్ళు కానీ, మా అయితే యూట్యూబో శాటిలైట్నో ఎక్కడెక్కడ చూస్తారు, అంతే కదా. కరెక్ట్. బట్ ద సౌండ్ క్యాన్ బి మేడ్ సంథింగ్. సో దెన్ నేను ఒక రీల్ చేసి చూపించాను నాగార్జునకి, and he was zapped with it. శివాలో సౌండ్ ఇస్ యూజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది ఫండమెంటల్ డిఫరెన్స్. ఓకే. యా మిగతా వాళ్ళందరూ ఓకే సార్, నాగార్జున గారు ఓకే దట్ మీ మీద మీకున్న ట్రావెలింగ్, ఇద్దరు చేసిన ట్రావెల్ని బట్టి ఖచ్చితంగా మీకు సినిమా గురించి తెలుసు అని ఆయన నమ్మారు, మిగతా వాళ్ళని మీరు మేనేజ్ చేశారు, ఇదంతా ఫైన్. బట్ ఇళయరాజా గారికి ఆ రోజు మీరు చెప్పి చేయించుకునేంత లగ్జరీ లేదు అనేది నేను అక్కడ విన్నాను. వాట్ ఎవర్ he gave, correct, that you had to say yes. Yeah, but was it like అక్కడ దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఐ హ్యావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ టాలెంట్. ఓకే. నేనేమన్నానంటే, అసలు చక్రవర్తి గారికి అర్థం కూడా అవ్వదు సినిమా మ్యూజిక్ చేయడానికి అనేది నా పాయింట్. సో ఇళయరాజా ఐ వాజ్ ఇన్సిస్టింగ్, బికాజ్ ఇళయరాజా గారు నేను ఆల్రెడీ భారతీరాజా, టిక్ టిక్ టిక్, లేకపోతే మణిరత్నం సినిమాలు ఇవన్నీ చూసి, ఆయనకున్న స్కోర్ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు అని స్ట్రాంగ్ బిలీఫ్. నాట్ ఈవెన్ కీరవాణి అప్పుడు మీకు పరిచయం కదా? కీరవాణి ఐ లైక్ హిమ్, బట్ అంటే ఆఫ్ కోర్స్ నేను కీరవాణి వినలేదు కదా. ఐ లైక్ ది వే హీ టాక్స్ అబౌట్ మ్యూజిక్ అండ్ అది దట్ వాజ్ ఆన్ పర్సనల్ లెవెల్. కరెక్ట్. ఇంకా నేను బ్రేక్ ట్రై చేస్తున్న టైంలో కీరవాణి కూడా చెప్పాను, సరే నాకు బ్రేక్ వస్తే మీరు చెదురుగానని. బట్ లేటర్ ఐ గాట్ గ్రీడీ. ఇళయరాజా అంటే నేను కొత్త, అన్నీ కొత్త, అందరినీ అక్కడ అని, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ ఛాన్స్ విత్ ఇళయరాజా. ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏమైందంటే, అక్కడ నేను సౌండ్ ఎఫెక్ట్స్ ట్రాక్స్తో చూపించాను ఇళయరాజా గారికి. అప్పుడేంటి మీకు ఫైట్స్ అని డిషుమ్ అని సౌండ్స్, కషం అని గన్ షాట్లు ఎలా ఉండి, అప్పుడు అది నేను సింధూరపు అని ఒక తమిళ సినిమా చూశాను. దాంట్లో ఫస్ట్ టైం ఐ హర్డ్ పంచ్ సౌండ్స్ విచ్ వర్ సో ఎఫెక్టివ్, న్యాచురల్ ఎఫెక్టివ్. ఐ వుడ్ సే నిజంగా కొడితే రాదు కదా, ఎఫెక్టివ్ వచ్చినప్పుడు నేను ఆ దీపన్ చటర్జీ అనేది అతని దగ్గర ఉంది. అతని దగ్గర ఎందుకు ఉందంటే, లండన్లో అతను ఏదో ఒక బర్నింగ్ ట్రైన్ అనే సినిమాకి లండన్లో మిక్సింగ్ చేసినప్పుడు అక్కడ
ఒక టేప్ దబ్బుకొచ్చాడు వాళ్ళ దగ్గర ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్లో. అది మాట. అందరూ అందరూ. సో దబ్బుకు వస్తే నేను దాని మూలన ఆయన తీసుకుని ఇది అది చేస్తే అంత ఎఫెక్టివ్ ఉండి మిగతా అన్ని మామూలుగా ఎఫెక్ట్స్ ట్రాక్ లీజ్ చేసేవారు 1-2 డేస్లో. అన్నీ మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేయాలి, బ్రీతింగ్ సౌండ్ ఇది అది అన్నీ చేసి ఇళయరాజా గారికి చూపిస్తే ఆయన అంతవరకు ఆయన లైఫ్లో అంటే అప్పుడుగా 1974లో స్టార్ట్ అయి ఉంటారు ఆయన, మేబీ బిఫోర్ ఆల్సో. వందల సినిమాలు చేసి ఉంటారు. ఫస్ట్ టైం ఎఫెక్ట్స్తో చూపించిన డైరెక్ట్ నేనే, సౌండ్ ఎఫెక్ట్స్ తోటి. ఆయన ఫస్ట్ బయటకు రాగానే చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం అన్నారు. అంటే నాకు అర్థం లేదు నిజంగా, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ మ్యూజిక్ చేస్తానండి. మీకు అర్థమైంది సార్ ఇప్పుడు? అంటే నేను అడిగాను ఏంటి సార్ అంటే, రాము లోడ కంటిన్యూస్గా మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు అవసరం వచ్చి మాట్లాడితేనే వింటారు. నువ్వు ఆల్రెడీ మాట్లాడుతున్నావు నీ సౌండ్తో, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టేకింగ్ అన్నిట్లో మళ్ళీ నేను కూడా వాళ్ళ మీద పడితే అసలు ఎవరిది వినరు. అందుకని నేను అవసరమైనప్పుడే ఇస్తాను మ్యూజిక్ అని చెప్పి స్కోర్. అంటే ఒకవేళ నేను సౌండ్ ఎఫెక్ట్స్ చూపించబోతే హీ మైట్ హావ్ డన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ హావ్ నో ఐడియా. ఇది నిజమేనా సార్? ఎక్కడో అంటే కొత్త అంబాసిడర్ కార్ సౌండ్ ఎలా వస్తుంది అనేది రికార్డ్ చేయటం. కరెక్ట్. ఓ బురదలో కారు ఒక చిన్న గుంట్లో పడినప్పుడు దట్ వాస్ రికార్డెడ్. ఓకే, ఇవన్నీ రికార్డ్. ఎవ్రీథింగ్ వాస్ రికార్డెడ్. ఇప్పుడు ఇళయరాజా గారు నేను చాలా ఇంకోటి ఏంటి, మీకు రఘువరన్ నాగార్జున కొట్టుకుంటారు అంటే వాళ్ళ షర్ట్స్ ఫ్లటరింగ్ సౌండ్, గాలికి కరెక్ట్ సబ్లో పైన ఆడు ఎక్స్ప్రెషన్ లేకుండా సిగరెట్ తాగుతూ ఉంటాడు. కొట్టి వాళ్ళు మొహంలో కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ అది, ప్రొఫెషనల్స్ వాళ్ళు, ప్రొఫెషనల్ క్రిమినల్స్. అది ఆడియన్స్ కాన్షియస్గా ఆలోచించకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అంత పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేస్తా వాడి పెయిన్ వీళ్ళు ఫీల్ అవ్వకపోవడం, అందులో కోపం అన్నా ఉండాలి, కసన్నా ఉండాలి. కానీ ఏమీ లేకుండా కొట్టినప్పుడు వచ్చిన మీకు ఇంపాక్ట్ వేరేగా రాదు. 26 ఏళ్ల అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు అరుస్తారు, ఏది అని వాళ్ళు నోటితో సౌండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ టైం శివాలో నేను నోటితో సౌండ్ ఎవ్వడు నోరు ఎప్పటానికి వీలేదని చెప్పాను. అది ఇంకా రాజు మాస్టర్ అసలు ఏంటి అసలు, మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు నాకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ కన్విన్స్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదా. కరెక్ట్, ఆఫ్ కోర్స్. నేను చెప్తే మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇష్టం లేకుండా మీరు ఒక ఎలా అవుతుంది వరకు. అదే ఈ లెక్క ఆర్జీ గారికి పేషెన్స్ కూడా ఉంది. పేషెన్స్ కన్నా ఎక్కువ వాళ్ళు ఎలా చెప్తే కన్విన్స్ అవుతారో తెలుస్తున్నారు. ఓకే, అప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఏదో సంథింగ్ అలాగా. సో అది బికాస్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ బికాస్ ఆఫ్ రాజ్ మాస్టర్. ఈ సినిమా మీరు ఎవరికి చెప్పారు? కానీ ఇప్పుడు ఏంటి, శివ రిలీజ్ అయ్యాక ఎంతో రాజ్ మాస్టర్ని కలవాలి అంటే ఈ మధ్యన పోయారు ఆయన. ఈ మధ్యన నేను కలవలేదు అసలు ఎప్పుడు. ఆయన అందరికీ చెప్తూ ఉండేవారు ఈ సినిమా ఆడినట్టే అది ఇది అని. నాకు ఒకసారి చిరంజీవి గారు చెప్పారు, ఎవరో చెప్పారు. కానీ అక్కడ నాది ఏంటంటే, ఏంటి ఆ కొత్త కూరడు ఎలా తీస్తున్నాడు అని రాజు మాస్టర్ని అడిగారంట. రాజు అంటే ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఏదో కన్విక్షన్తో తీస్తున్నాడు. అంటే కన్విక్షన్ అంటే అర్థం ఏంటి, కన్విక్షన్కి మెంటల్ బ్లాక్కి రెండుగా ఇష్టం వచ్చినట్టు తీయటానికి కన్విక్షన్తో తీయటానికి తేడా ఉంది. మీరు అదే ఏం చెప్పచ్చు, ఆడ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాండి అది అని కూడా చెప్పచ్చు, కన్విక్షన్తో తీస్తున్నాడు అని చెప్పాడు. సూపర్ సార్. కొత్త స్టోరీ కాదనేది అందరికీ తెలిసిందే. స్టోరీ లేదు ఫస్ట్ చెప్పాలంటే భరణి కూడా ఇప్పుడు శివాలో కథ ఉందా అవునా అంటారు కదా సార్. మీరు విజయవాడలో చదువుకొని మీకున్న అనుభవాలు మీరు చూసినవి అవన్నీ కూడా వంగవీటి దేవినేని ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కాదు కానీ వాళ్ళిద్దరు ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పెట్టి అనుకున్నది తీసాడు వర్మ. అందుకే భవానీ అనే వంగవీటి రాధా ఎలా అయితే ఆ ఫీమేల్ అనే పేరు అది ఉంటుందో భవానీ, ఇక్కడ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఇది. సో అది ఇది నిజమేనా సార్? అది అసలు ఏం లేదు కాదా? ఇది 100%. ఒక టూ థింగ్స్ జరిగినాయి. ఒకటి భవానీ అనేది 100% రాధా, అంటే రాధా అనే అమ్మాయి పేరున్న రౌడీ అనేది నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. కానీ ఇంకో రాధా ఏమి మచ్ బిఫోర్ ఐ కేమ్. అవును, మంగవీటి రాధా ఏమో రంగా కంటే కానీ రాధా అని లెజెండ్ లాగా మాట్లాడారు విజయవాడలో ఆ టైంలో. ఓకే, యూనో అక్కడి నుంచి వచ్చింది భవానీ అని. యాక్చువల్గా ఒరిజినల్ పేరు స్క్రిప్ట్లో శివ రఘువరన్ పేరు.
శివ విలన్ పేరు. విలన్ పేరు ఓకే. ఒక పర్టికులర్ టైంలో. ఓకే. అప్పుడు నాగార్జున శివ భలే ఉందిరా మీ పేరు నాకు ఇచ్చేసి కదా అన్నాడు. అది నాగార్జున గిఫ్ట్ లాగా ఇచ్చి ఏం పేరు పెడదామని అప్పుడు రాధా టాపిక్ వచ్చింది. ఇంకోటి ఏంటి భవానీ చౌదరి అంటాడు. ఒకటే సార్ అంటే సరే. అప్పుడు ఏంటి కొంతమంది ఏమనుకున్నారు అంటే అరే అమ్మాయి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళది కలిసి రాధా పేరు రాధా ఏమో కాపు, అంటే కమ్మోళ్ళు కాపు మీద వేస్తున్నారా విలన్గా అని అనుకుంటారేమో అని ఒక చిన్న టాపిక్ వచ్చింది మాట. అందుకని చౌదరి అని పెట్టా. ఓకే. సినిమా రిలీజ్ అయినప్పుడు సార్ నాకు బాగా గుర్తు, సినిమా హిట్ అయిపోయిన తర్వాత అప్పట్లో చిరంజీవి అని ఒక మ్యాగజైన్ వచ్చేది, అది విజయ్ బాపినేటి గారు చేసేవారు. దాంట్లో మొత్తం చిరంజీవి గురించి అనమాట. బ్రహ్మాండమైన పోస్టర్స్, క్వాలిటీ బాగా ముడిపోయేది. దాంట్లో ఒక మధ్యలో సెంటర్ స్ప్రైట్ కంప్లీట్ పేజ్లో శివ సినిమాలో చిరంజీవి హీరో అయితే అనేది హెడ్లైన్. మొత్తం డ్రాబ్యాక్స్ రాసుకుంటూ వచ్చారు. డ్రాబ్యాక్స్ అంటే వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే ఓకే. అంటే నాగార్జునకి డాన్స్ రాదు, డాన్స్ సరిగా రాదు, కంపారిటివ్ చిరంజీవి ఇలా ఇలా, అంటే ఈ ఫైట్స్ అయితే ఇలా ఉండేది. అది విజువలైజ్ చేసుకోవడానికి కూడా అప్పుడు ఆబ్వియస్గా అందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం, అందరూ ఆయన సినిమాలు చూసే వచ్చారు కదా. విజువలైజ్ చేసుకోవడానికి కూడా ఇన్స్పైట్ లైక్ ఆయన అంటే ఇష్టం కూడా అది మ్యాచ్ అయ్యేది కాదు. అవును, అసలు అయ్యేది కాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇది నాకు గుర్తులేదు కానీ జనరల్గా చాలాసార్లు ఈ ఇష్యూ అనేది వస్తుంది. ఈ చిన్న హీరోతోటే ఇంత ఆడితే ఈ సినిమా పెద్ద హీరో తీస్తే ఇంకెంత ఆడుతుందని ఇది వస్తూ ఉంటుంది టాపిక్, ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ టాపిక్. ఇప్పుడు శివ కాస్టింగ్ గురించి, శివ అమల గారు అక్కడ ఇప్పుడు ఇది మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ అప్పట్లో చాలా వినబడుతూ ఉండేది. అది ఈ సినిమా తర్వాత వాస్తవం అయింది. విచ్ హ్యాస్ కమ్ టు ట్రూ వేర్ నాగార్జున గారు మ్యారీడ్ అమల, రైట్? అప్పట్లో కొంచెం ఒక అంబిగ్విటీ లేదంటే కొన్ని డౌట్స్ ఫ్యామిలీస్లో ఇండస్ట్రీలో ఉండేది అని వినపడతా ఉండేది సార్. సో అది దానికి అమల గారిని ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? దట్ ఇస్ నాట్ ట్రూ అట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అమలా వాజ్ యాక్టింగ్ విత్ నాగార్జున, కిరాయి దాదా అండ్ ఐ థింక్ చిన్నబాబు, ఐ థింక్ maybe 2-3 films, and I used to know her because నేను నాగార్జున కలవటానికి వెళ్ళినప్పుడు దానికి I used to meet her. Okay. And always నాగార్జున never mentioned. నేను always she was my choice because నాకు కాలేజ్ అమ్మాయి సొఫిస్టికేటెడ్గా మోడర్న్గా మాట్లాడటం అది అనేది అమలా వాజ్ ద మోస్ట్ ఐడియల్ చాయిస్ ఐ థాట్. కాస్టింగ్ విషయంలో నాగార్జున ఎప్పుడు నన్ను సజెస్ట్ కూడా చేయలేదు సార్, ఇంక్లూడింగ్ అమలా. ఓకే ఓకే. సో గొల్లపూడి మారుతీరావు గారి గురించి చాలా మంది మాట్లాడారు సార్. ఈ సినిమా అంత పెద్ద యాక్టర్ని లేకపోతే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న కత్తిపోటుతో చంపేశారు. అది దాని రీజన్ ఎందుకంటే రఘువరన్ వాజ్ నాట్ ఏ వెరీ నోన్ గా ఆ టైంలో. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ అంటే హీరోయిన్ తమ్ముడు ఇలాంటి దాసనారాయణ గారి పిక్చర్లు ఎక్కడ చూసాను నేను, అంతకుముందు రఘువరన్ చూడలేదు నేను ఎప్పుడు. సో బట్ ఐ నో ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్, ఇంటెన్సిటీ అది. అప్పుడు రఘువరన్ని ఇంట్రడక్షన్లో గొల్లపూడి మాతో లాంటి ఒక దెబ్బలో చంపేస్తే ఆటోమేటిక్గా ఈజ్ బికమ్స్ బిగర్ దెన్. ఆడియన్స్ మ్యానిపులేట్ చేయటమే కదా, లేకపోతే ఏదో రఘువరన్ చేయకపోతే అతను ఎందుకు భయపడతారు శివాలో. అది రాజమౌళి గారు భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఐ డోంట్ నో దెన్ యువర్ థాట్ ప్రాసెస్ వాజ్ లైక్ దాట్. ఒక విలన్ అనేవాడో లేకపోతే ప్రత్యర్థి అనేవాడు వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి వాడి మీద హేట్రేట్ పెరగాలి. అది ఎంతసేపు మనం పెంచుతూ పోతే హీరోనో లేకపోతే కథానాయకుడు వాడిని కొడుతున్నప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటుంది అని మాట చెప్పాడు. సో జేడి చక్రవర్తి మీరు అంతకుముందు సీన్లలో లెక్చర్ మీద సిగరెట్ వదలడం కానీ అసలు అదంతా కూడా బాగా కసిగా ఉంటుంది. దాని మొత్తం ఇంపాక్ట్ ఈ చైన్లో కనబడింది అనేది ఆయన వే ఆఫ్ చూడటం. 100%. సార్ మీ ఇంటెన్షన్ కూడా అదేనా? 100%. అది నేను ఒక విధంగా అది నేను నేర్చుకుంది బ్రూస్లీ బిగ్ బాస్ ఈ సినిమాలు వచ్చేది, వే ఆఫ్ ద డ్రాగన్. ఇప్పుడు చూస్తుంటే సార్ చాలా సింపుల్గా అంటే పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు చూసిన వాళ్ళకి తెలియదు కానీ అప్పట్లో నాగార్జున గారితో మీరు ఓ పాపని సైకిల్ మీద కూర్చోబెట్టి డబుల్ డెక్కర్ బస్సు అది ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. అదే నాకు ఇప్పటికే సర్ప్రైజ్ అసలు అది ఎలాగా నేను నాగార్జున ఎందుకు చేసాడు, నేను ఎలా చేయమని చెప్పాను అంటే మీకు ఒకటి. ఇప్పుడు నాగార్జున ఆబ్వియస్లీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్స్ సన్. సైకిల్ మీద ఎక్స్పర్టీస్ ఎందుకు ఉంటుంది అసలు నాగార్జునకి? ఏదో మామూలుగా చిన్నప్పుడు టీనేజ్లో ఏదో తొక్కుంటాడు. అది నేను ఆ సైకిల్ పెట్టుకుని దాని ఫ్రంట్ దాని మీద ఈ పాప కూర్చుని
అది పట్టుకుని జీప్ వెళ్తా ఉంటే దాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి అక్కడ అసలు అది కాదు సార్, అది I am 10 shocked. సార్లు రిహార్సల్ చేసిన 11వ సారి అలాగే చేస్తామని ఎవరికి తెలియదు నా, కదా సార్. Correct. పట్టుకొని అది వదిలేసేటప్పుడు Yeah, balance see, చేయాలి. ఇప్పుడు మీరు అది నేను ఎక్కడ చూసేవాడిని, అది చాలాసార్లు లారీలో గొలుసులు పట్టుకుని ఆ బస్సును పట్టుకుని వెళ్తూ ఉంటారు. అది దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. అవును. అది కానీ అది చూడటానికి బాగుంటుంది, బట్ ఎగ్జాక్ట్ ఫిజిక్స్ దాంట్లో ఏముంటుంది ఎలా తెలుసు మీకు? అన్ట్రైన్డ్ పర్సన్ అది కూడా. ట్రూ ట్రూ. నాగార్జున సైకిల్ ఎక్స్పర్ట్ అవ్వడు కదా, ఇంపాసిబుల్ అది. అవును. దానికి తోడు ఇదో కాంప్లికేషన్. మూడోది యాక్టింగ్ చేయాలి మళ్ళీ మళ్ళీ అదొకటి. సో ఇన్ని ఎలాగంటే ఆయన బేసిక్లీ డిడ్ విత్ స్మాల్ యూనిట్, రోడ్డు మీద పర్మిషన్ లేకుండా కెమెరా గబుక్కుని తీసుకెళ్ళి పెట్టేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పి ఓకే అన్నారు ఆయన. యా బట్ ఇప్పుడు నాగార్జున కూడా ఆశ్చర్యపోతాం ఎలా చేసిన అసలు. అవునా సార్? యా ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్. హ్యూజ్ రిస్క్ అది నిజంగా. కింద పడితే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా రిస్కే. సరే మీరు చూడండి, జీప్ పట్టుకుని వెళ్తాం అంటే జీప్ ట్రాక్షన్ ఏంటి, లేకపోతే ఇంపాసిబుల్ తెలియడం అసలు ఏమవుతుంది అంటే. ఇప్పుడు మీరు శివాలో చూస్తే సీన్స్ అన్ని చాలా షార్ట్గా ఉంటాయి అన్ని, ఊరికనే ఇన్ఫర్మేషన్ చెప్పేసి వదిలేయటం. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఆల్సో ఏంటి, బికాజ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆమ్లా హీరోయిన్స్ క్యారెక్టర్. మీరు చూడండి ఎక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ ఉండరు అసలు, ఎక్కడ వాళ్ళ మెన్షన్ కూడా ఉండదు సినిమాలో. వాళ్ళు ఎందుకు లేరని అదొకటి గమ్మత్తైంది చెప్తాను సార్. మీ దృష్టికి ఇది ఖచ్చితంగా వచ్చుండదు. వచ్చున్నా ఐ డోంట్ సర్ప్రైజ్. నాగార్జున ఏం చదివాడు, ఏం చదవడానికి వెళ్ళాడు? అవును, ఓకే, బీకామ్ అని తలుపు మీద ఉంటుంది, అక్కడ ప్రొఫెసర్ చెప్పేది క్వాంటమ్ మెకానిక్స్. ఏంటిదంతా బీకామ్ అని ఎక్కడ ఉంది? ఉందండి సార్, నాకు అది చూపించారు కూడా. అది యాక్చువల్గా సాయిల్ మెకానిక్స్ చెప్తా ఉంటాడు. సాయిల్ మెకానిక్స్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సెడిమెంట్స్, రాక్స్. కరెక్ట్ చెప్తా ఉంటారు. ఏం చదవడానికి నేను అసలు అది ఏం అది కమిట్ అవ్వలేదు అసలు సినిమాలో. బీకామ్ కూడా ఐఎమ్ షూర్ ఐ డిడ్ంట్ కమిట్. ఓకే. సో ఆ సినిమా తర్వాత సార్ వచ్చిన క్షణక్షణం, ఒక మంచు కొండల మీద నుంచి జారిపడ్డ ఆర్జీవి అనే ఒక పెద్ద ఆర్టికల్ ఇస్తే దాన్ని చూసి మన నాగేశ్వరరావు గారు, అక్కినేని గారు అది రాసిన వాళ్ళ మీద ఫైర్ అయ్యో 2 ఏళ్ళు మాట్లాడలేదంట వాళ్ళ మీద. కట్ చేస్తే ఈ సినిమాకు ముందు, శివకు ముందు మీరు పరిస్థితి ఏంటంటే ఆయనకి మనం చెప్పగలమా అనే స్టేజ్లో ఆయన ఉన్నారు, అంత పెద్ద ఆయన. ఈ సినిమా తర్వాత ఆయన మనసులో మీరు అంత స్థానం సంపాదించుకున్నారు అనేది మామూలుగా సినిమా లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు చెప్తా ఉంటారు. అది మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడన్నా? ఇక్కడ 2 పాయింట్స్. నేను ఈ మధ్యనే నాకు నా ఎదురుగా నాగార్జున ఎవరు అడిగారు, శివ పెద్ద హిట్ అయిందని ఎప్పుడు తెలిసింది నీకు అని నాగార్జున అడిగారు. మిమ్మల్ని అడిగారు? నన్ను కాదు, నాగార్జున. అంటే ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇది లేడీస్ చూడరు, రిపీట్ ఆడియన్స్ ఉండరు, కామెడీ ట్రాక్ లేదు, ఇలాంటివన్నీ చెప్పేవారు. సో మనకి మండే పడిపోతుందా లేకపోతే ఏంటి అని ఇలా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది స్టూడియోలో. అప్పుడు నాగార్జున చెప్పాడంటే మండే ట్యూస్డే నాగేశ్వర గారితో వెళ్తున్నాడు కార్లో. అంటే అప్పుడు నాగార్జున యాక్టర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళతోటి మాట్లాడి ట్రేడ్ వాళ్ళతోటి అంత ఉండేవాడు కాదు. సో వెళ్తామంటే నాగేశ్వర గారు అన్నారంట, అది చాలా పెద్ద రేంజ్ హిట్ అంట, అసలు ఎక్కడికి వెళ్తుందో తెలీదు అని అంటున్నారు అని చెప్పారంట. అప్పుడు అర్థమైంది నాగార్జున హిట్ అయింది సినిమా. ఓకే, అప్పుడు వరకు తెలియదు. నాకు నాగేశ్వరరావు గారు సినిమా చూసి నాతో ఏమన్నారు అనేది నాకు గుర్తులేదు అసలు. గుర్తులేదు. దట్ సర్ప్రైజింగ్లీ. ఓకే. మేకింగ్ టైంలో కూడా నాకు ఆయన ఎప్పుడు రషెస్ చూడలేదు. నో, నెవర్ ఇట్ హ్యాపెండ్. సరే, ఇలాంటి సినిమాని శివ 2006 అనేది ప్రయోగం చేసినట్టు. అవును సార్, దానికి మాత్రం మిమ్మల్ని హేట్ చేస్తున్నాం సార్. ఆబ్వియస్లీ చెయ్యాలి. హేట్ చాలా చిన్నవాడు. షోలే లాంటి దాన్ని ఆగని చైన్తో కొట్టాలి మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఆర్జీవి 2.0లో ఇలాంటి సినిమాని ఆబ్వియస్గా ఎందుకు తీస్తారు, మేము ఎందుకు అడుగుతాం, కానీ నాగార్జున గారు మళ్ళీ మీ డైరెక్షన్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్? నాగార్జున తోటి నేను హిట్ తీస్తే వెళ్తాను మళ్ళీ, వేరే వాళ్ళతో నేను చెప్పేది. సాక్షిగా వండర్ఫుల్. నాగార్జున గారికి అది ఇచ్చి వెళ్తారు మీరు. ఐ థింక్ ఇట్ ఈస్ అ డ్యూ, బికాజ్ బ్రహ్మాండంగా తీయాలి. ఆ తర్వాత అంతం వచ్చింది, చాలా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇంత హిట్ అయితే ఖచ్చితంగా అవ్వలేదు. కంపారిజన్ ఆల్సో. నేను ఇప్పుడు ఏం ఫీల్ అయ్యాను, కొత్త 2.0 ఈ వర్షన్ చూసి నాకు అన్నిటికన్నా ఏమనిపించిందంటే ఒక యూనిక్ ఆస్పెక్ట్ ఉంది శివాలో. అది 35 years నుంచి ఎవరు మళ్ళీ ట్రై చేయలేదు.
డైరెక్టర్లు కానీ హీరోస్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయలేదు. ఓకే, మీరు ట్రై చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే ఎనీ పాపులర్ ఫిల్మ్ అనేది ఎవరైనా సరే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. గాడ్ ఫాదర్ 100 వర్షన్లు ఉన్నాయి, శివ ఒక్క వర్షన్ లేదు. చదువుటకు వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాక నేను గాంధీని కాదు అని ఒక ఆర్ద్రత ఉంది. ఆర్ద్రత ఈజ్ వెరీ డిఫరెంట్ ఎమోషన్ అది. అదే మీరు చెంప మీద కొడితే ఇంకో చెంపలో నేను గాంధీని కాదు అని కోపంతో అనొచ్చు అది. లేదా స్వాగ్తో చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి అని కూడా అనొచ్చు. ఆర్ద్రత అనేది ఏంటి, అతను జెన్యున్గా ఫీల్ అవుతున్నాడు. ఏంటి వాట్ ద హెల్ ఈజ్ ద సిస్టమ్. జేడీ లాంటి వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో కాలేజ్ ఉంది, ప్రిన్సిపల్ కూడా అతన్ని ఇంత లెజిటిమేట్ ఒక అమ్మాయి మీద చేసి ఇలాంటి చేస్తున్నప్పుడు నేను నన్ను కొడితే దానికి నన్ను అడుగుతారా అని జెన్యున్ హర్ట్ ఉంది. అది జెన్యున్ హర్ట్ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మీకు హీరోస్ అందరూ స్వాగ్ చేస్తారు, సే నన్ను ఎవడు కొడతాడు, వస్తున్నాడు మనోడు అని అందరు భజన కార్యక్రమం నుంచి వస్తారు వీళ్ళందరూ. ఇక్కడ ఇంత అండర్ ప్లే చేసిన ఆస్పెక్ట్తో అంత పెద్ద హిట్ అయ్యి సినిమా 35 yearsగా శివ అనే క్యారెక్టర్ బెంచ్ మార్క్ అయినా కూడా ఇంతవరకు ఎవరో ట్రై చేయలేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సర్ప్రైజ్. నేను కూడా చేయలేదు, నాగార్జున కూడా చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమాలో స్లో మోషన్ ఒక షాట్ ఉంది, మొత్తం సినిమాలో స్లో మోషన్ లేదు అసలు. అది స్టార్టింగ్లో మన వాడిని కొట్టి అది స్టెప్లీజ్ ఎఫెక్ట్, అది స్లో మోషన్ అంటే టైటిల్స్ రావడానికి ఎఫెక్ట్ లాగా పెట్టాం అది. సో ఇది శుభలేఖ సుధాకర్ పరిగెడుతున్నప్పుడు 2-3 షాట్లు ఉన్నాయి అంతే స్లో మోషన్, మిగతా ఎక్కడ కూడా స్లో మోషన్ లేదు సినిమాలో. ఇప్పుడు అసలు హీరో సినిమా స్లో మోషన్ లేకుండా తీయలేము ఇప్పుడు. ఆ స్లో మోషన్ లేకపోవడం వల్లనే ఫైట్స్లో ఉన్న వైలెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నప్పుడు సెట్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ నాట్ ఓన్లీ ద ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్స్ బట్ ద వే ఆఫ్ ట్రీటింగ్ ద డైరెక్టర్ అనేది కూడా మారిపోయింది ఈ సినిమా తర్వాతే. పురాణం సూర్య అని ఒక డైరెక్టర్ ఉన్నాడు సార్, పురాణం సూర్య సార్. దాసనారాయణరావు గారు తనకి ఏదో ఒక సినిమా ఛాన్స్ ఆయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయడానికి ఈ పురాణం సూర్య దగ్గర నేను అసిస్టెంట్గా చేరా. అసిస్టెంట్గా చేరి ఒక దాసరి గారు పొద్దున్న 7 రమ్మన్నారు అని చెప్తే ఒక 8-7 మంది అసిస్టెంట్తో పాటు నేను కూడా వెళ్ళాను, పురాణం సూర్య అందరం. దాసరి గారి ఎంటర్ అవ్వగానే ఆయన హాల్లో ఆయన కూర్చున్నారు, వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళు తిరిగి కూర్చున్నారు. నేను అది చూడగానే తిరిగి వచ్చాను. అంటే ఇప్పుడు నేను పుడింగ్ అని కాదు, దాసరి గారు గ్రేట్ డైరెక్టర్. అంటే నాకు ఐ హేటెడ్ సిలీనెస్ ఆఫ్ ఇట్. వాళ్ళందరికన్నా దాసరి గారి మీద నాకు ఎక్కువ గౌరవం ఉంది, అది నాకు తెలుసు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను సినిమా నుంచి. కానీ యూ డోంట్ నీడ్ టు షో దట్ లైక్ బానిసలాగా స్లేవ్స్ లాగా కూర్చుని ఇలా పెట్టేసుకుని. నేను ఇప్పుడు శివాలో నేను కాలు మీద కాలేసి కూర్చున్నాను నాగార్జున వెంకటాల దగ్గర. ఈ మిగతా వాళ్ళందరూ ఏమో ఈ కారు మీద కాలేసి కూర్చుంటాడు, మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు. అంటే ఇప్పుడు అందరూ ఏమన్నారు అంటే ఇది ఇంగ్లీష్ మాట్లాడి పడేసాడు. బట్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ పాయింట్ ఏంటంటే మీరు మాట్లాసి మీ మాటల్లో విషయం ఉండాలి కదా. కాళ్ళ మీద వేసుకున్నాడా ఇది కాదు పాయింట్. ఇప్పుడు నేను చెప్తున్నది వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు అది నేను కాళ్ళ మీద వేసుకున్నా ఓకే, ఏమన్నా ఓకే. అదేమీ లేకుండా వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఉంటుంది. అది రిసీవ్ చేసుకోవడం కూడా గొప్పే సార్ నిజంగా. అంటే ఇట్ ఈస్ ఆల్సో మీరు న్యాచురల్గా ఫీల్ అవ్వాలి. ఏదో పెద్ద అరగెన్స్తో చేస్తున్నాడా అది బాడీ టైప్ అని. యా, మై ఫాదర్ టోల్డ్ వెంకట్ మాకు సినిమా పిచ్చి ఉంది, ఒక 10 నిమిషాలు ఆడితో మాట్లాడి పంపించే నా కోసం అని అడిగారు. అప్పుడు వెంకట్ ఈ మధ్యన ఇంటర్వ్యూ చెప్తున్నారు, ఆ 10 నిమిషాలు 3 గంటలు అయినా 3 గంటలు ఐ వాజ్ సో ఇంప్రెస్ విత్ హిమ్ అని చెప్పారు. వినిపించి పంపించి అన్నారు. అది మా ఫాదర్ చెప్పింది అంతే. నాగార్జునతో ఏమైందంటే ఆబ్వియస్లీ నాకు యాక్సెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే సినిమాలు అన్నీ చేస్తున్నాడు. కలెక్టర్ గారు అబ్బాయి సినిమాకి పాటలు కొడైకెనాల్లో తీస్తున్నారు వాడు. అప్పుడు నేను చేసే అసిస్టెంట్ దాంట్లో నాకు సీన్ లేదు వెళ్ళటానికి. అది నేను ఎలా వాళ్ళ మేనేజ్ చేసి ఆ స్కెడ్యూల్కి నన్ను తీసుకెళ్ళేలాగా చేశాను సురేంద్రని. ఎందుకు నాగార్జున ఒక్కడు ఒంటరిగా దొరుకుతాడు అక్కడ. మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా. రాత్రి అయితే మీరు మార్నింగ్ అంతా షూటింగ్ చేస్తారు, రాత్రి ఎవరు ఉండరు మాట్లాడటానికి.
అని ఆ దాంతో వెళ్ళి అక్కడ నాగార్జున్ని క్లోజ్ అయింది. నేను కొడైకెనాల్లో సాంగ్స్ తీస్తున్నాను అన్నమాట. విత్ మై వే ఆఫ్ నారేటింగ్ గాడ్ ఫాదర్ అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన సినిమాల గురించి చెప్పేవాడిని, ప్రేమాభిషేకం ఇయని. సో శివ యాక్చువల్గా మేనేజ్డ్ బై ఆర్జీవి అంటే బాగుంటుంది. యా, డైరెక్టెడ్ బై కాకుండా ఆ రకంగా బయట. బట్ ఐ థింక్ నేను ఒక్కటే అన్ని నేను కుట్రలు పని ఉండొచ్చు, అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, ఇవన్నీ చేశాను. చాలా రిస్కులు తీసుకున్నా. రిస్కులు అంటే అది బయటపడటానికి సెల్ ఫోన్ ఉంటే నేను డైరెక్ట్ ఉండదు. ఆ టైంలో సెల్ ఫోన్ కానీ ఉండే దొరికేసేవారు. ఎందుకు చెప్పినా మీకు, ఆల్మోస్ట్ ముగ్గురికి నా మీద ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. కానీ ఎప్పుడు అదొకటి. అది స్పీడప్ చేయడానికి నేను ఏం చేశానంటే, సురేంద్రరావు ఒక సినిమా తీస్తాను కోదండరామిరెడ్డితో, నాగేశ్వరరావు నాగార్జున, గణేష్ పాత్ర రైటర్ దానికి. వీళ్ళు నాగేశ్వరరావు కథ చెప్పడానికి నన్ను పంపించారు చెన్నై నుంచి హైదరాబాద్కి. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి నేను కథ మార్చేసి చెప్పాను కొన్ని కీ పాయింట్స్, ఆయనకి నచ్చకుండా చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే దాని డేట్స్ ఇప్పుడే ఉన్నాయి, నెక్స్ట్ 2-3 monthsలో. యూనో కోదండరామిరెడ్డి గారు చాలా బిజీ, ఆయన రోజు షూటింగ్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఇంపాసిబుల్ గుర్తుంటాం కథ అది అని. నాగేశ్వరరావు గారు ఇది ఎలా వస్తుంది అది ఎలా వస్తుంది అన్నీ చెప్తే, నేను మళ్ళీ చెన్నైకి వెళ్ళి నాగేశ్వరరావు ఇలా అంటున్నారు అని ఆయన చెప్పి కొన్ని ఇటు అటు తిప్పి మొత్తానికి సడన్గా కథ లేదు అనే స్థితి తీసుకొచ్చాను. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు సడన్గా లేదు అనేప్పుడు నేను పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో నాగార్జున ఉన్నాడు. అప్పుడు ఆ టైం నాకు ఇచ్చు కదా అంటే, అప్పుడే సురేంద్ర వచ్చారు. కోదండరామిరెడ్డితో కథ లేకపోతే రాముతో చేసేద్దాం అని నాగార్జున. కానీ సెల్ ఫోన్ ఉందనుకోండి ఆ రోజు 100% నాగేశ్వరరావు గారు సెల్ ఫోన్ చేసేవారు. ఏంటి ఏది రైటర్, నేను అసిస్టెంట్ రైటర్ కదా, అది లేదు కాబట్టి మళ్ళీ నా ద్వారా వెళ్ళదు వార్త. అది నేను మార్చాను మధ్యలో. సెల్ ఫోన్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడారు కదా కోదండరామిరెడ్డి కానీ గణేష్ పాత్రతో కానీ. ఇప్పుడు కూడా తెలియదు, నేను మార్చి చెప్పాను, నాಳೆ ఎవరికి తెలియదు. చూస్తే తెలుస్తుంది. ఈ రోజున్న పరిస్థితుల్లో డూ యూ ఫీల్ ద కాంపిటీషన్ ఆఫ్ టుడేస్ డైరెక్టర్స్? ఈరోజు మీరు ఉన్నారు రైట్, మీ కొత్తగా మీ మదిలోకి వచ్చే ఆలోచనలు, కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇంతే కాంపిటేటివ్గా ఉండబోతున్నాయా, కాంపిటెంట్గా లేదంటే? ఐ రియలీ డోంట్ కేర్ ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ బ్రాగింగ్. అది అలా అనుకున్నా పర్వాలేదు, డస్ మేక్ ఎ డిఫరెన్స్. ఐ బిలీవ్ ఐ అండర్స్టాండ్ సినిమా మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. It is proven back in 26 the years subjects ago. I am dealing with now, they are going to be far bigger than anybody whatever they are doing. అది మాత్రం చెప్తాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 year వరకు మళ్ళీ అడగదు మీరు. రైట్ సార్, 1 year అయితే చూసి చెప్పండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాట ఇచ్చినందుకు, అది కూడా మా స్టూడియోలో ఇచ్చినందుకు. నేను నా పాయింట్ ఏంటంటే, ఆ పాత మా రాము మాకు కావాలి అని ఎవడు అంటే, మా రాము కాదు నా రాము కావాలి ఫస్ట్ నాకు. నీకోసం కాదు, నా మీద నాకున్న బాధ్యత కానీ ప్రేక్షకుల గురించి కాదు. ప్రూవ్ చేసుకోవాల్సింది నాకు, నేను ఇంకొకళ్ళ కోసం కాదు అని. గ్రేట్ థింగ్ దట్ యు ఆర్ సేయింగ్ దట్. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు తలదించుకోనో సమాధానం రాలేదని వెళ్ళేవాళ్ళు, సంతోషంగా వెళ్తున్నారు. బికాజ్ యు రియలైజ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వన్స్ అగైన్ పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి అని నేను కోరుకోవడంలో పెద్ద ఇదే కాదు. సో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే యూ ప్రామిస్ దట్ వీఆర్ గోయిన్ టు విట్నెస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Let's celebrate Shiva once again, sir. Thank you.